హలో! మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. గవ్వలు ఒక చిన్న శబ్దమే కానీ తల్లి ఆశీస్సుల గర్జన. అది సముద్రపు అలలపై తేలిన ఒక ముత్యం. లక్ష్మీ తల్లి చిరునవ్వు లాంటిది. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురాణాలు చెబుతున్నాయి గవ్వలు లక్ష్మీదేవి సోదరి, శంఖం ఆమె సోదరుడు అని. ఒకటి శుభశక్తి, మరొకటి శాంతి స్వరూపం. ఈ ముగ్గురు సముద్ర గర్భంలో పుట్టిన సమృద్ధి సహజనులు. నాణ్యాలు రాకముందు గవ్వలు చలామణిలో ఉండేవట. డబ్బులు లేనప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అనే సామెత కూడా ఉంది. కానీ మనసులో శ్రద్ధ ఉన్నప్పుడు ఆ చిల్లి గవ్వ కూడా లక్ష్మీ రూపం అవుతుంది. గవ్వల గలగలలు లక్ష్మీ అడుగుల మూలాన్ని గుర్తు చేస్తే దగ్గర చేసే ఒక గానం. గవ్వలు సంపదకు రూపం, సౌభాగ్యానికి మూలం. గవ్వలలో లక్ష్మీ గవ్వలు శ్రేష్టం. చిన్న పసుపు రంగులో ఉంటాయి. దురదృష్టాన్ని తిప్పికొట్టే శక్తి, ఆకట్టుకునే శుభత గవ్వల లక్షణాలు. గవ్వలు కేవలం అలంకారమే కాదు, నూతన గృహప్రవేశం, ఓ గవ్వ తలుపు దాటి వస్తేనే తల్లి అడుగులు చొచ్చుకు వస్తాయనే ఒక నమ్మకం. కొత్త వాహనం, దానిలో గవ్వల శబ్దం ఉన్నప్పుడే ప్రతి ప్రయాణం శుభ ప్రయాణం అవుతుంది. సముద్ర తల్లి పుట్టించిన గవ్వలు, శివుని జటాజూటంలో గవ్వలు, నంది మెడలో గవ్వలు కేవలం అలంకారం మాత్రమే కాదు, సముద్ర మదనంలో జన్మించిన శుభత చిహ్నాలు. పెళ్ళి ఆలస్యం అవుతుందంటే గవ్వలు వారి దగ్గర ఉంచిన ఆ గవ్వల్లో ఉన్న అమ్మ శక్తి, ప్రేమ వధువుని వరుడు వరకు నడిపించగలదన్న విశ్వాసం. గవ్వల శబ్దం చేస్తే కళ్యాణ మేళం మోగే రోజు దగ్గర అవుతుంది. ఈ శ్రావణ మాసంలో గవ్వలు పూజలో పెట్టి పూజ చేయటం లక్ష్మీదేవికి మన ఇంటికి ఆహ్వానించినట్లే. అందుకే శ్రద్ధగా, భక్తితో, విశ్వాసంతో లక్ష్మీ గవ్వల్ని శ్రావణ శుక్రవారం పూజలో పెట్టి పూజించండి అమ్మవారిని. ఆ అమ్మవారి అనుగ్రహానికి శుభారంభం అవుతుంది. గవ్వలు చాలు మన ఇంట్లో శ్రీవాసం మొదలవ్వడానికి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.